అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఈరోజు సండే కదా, సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. ఇలా ఎందుకు సింబల్ పెట్టాను అంటే యాక్చువల్గా వెల్కమింగ్ చెప్పడం కామనే. అండ్ ఇలాంటి సింబల్స్ ఉంటే మీకు కూడా వ్లాగ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేసినట్టయితే గైస్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం అనమాట. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా మార్నింగే మా బుట్టోని మా వారిని అయితే టిఫిన్ తెమ్మని పంపించాను అనమాట. ఎందుకంటే ఇంట్లో రుబ్బులు ఏం లేవు, రోజు అదే ఇడ్లీ తినాలంటే కూడా బోర్ కొట్టేస్తుంది. మా ఓడికి ఎలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్, ముందే ఎగబడిపోతాడు అనమాట వాళ్ళ నాన్నతో వెళ్ళిపోవడానికి. ఇంకా బాయ్ కూడా చెప్పేసి వాళ్ళిద్దరు అయితే అటు వెళ్ళిపోయారు. ఇంక నేను బాదం అయితే సోక్ చేసుకున్నాను నైటే. మా ఫ్రెండ్ చెప్పింది యాక్చువల్గా బాదం తినే కొంచెం హెల్తీగా ఉంటావు అని చెప్పేసి. సరే అని దాని మాట అలా చెప్పిందో లేదో మా వారు ఆ నైటే తీసుకొని వచ్చారనమాట లక్కీగా. సో అందుకే ఇంకా సోక్ చేసుకుని అయితే తినేసాను. అండ్ ఇక్కడైతే వాళ్ళు అటు వెళ్ళారు కదా, కొంచెం నేనేదో నా పని చేసుకోవచ్చు అనుకుని ఇలా హెయిర్కి మొత్తం క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నాను, మొందికి వచ్చేస్తుంది. ఇంక దీని తర్వాత అయితే మా బుడ్డో టిఫిన్ కూడా టింగిమని పట్టుకొని వచ్చేసాడు అనమాట. అయితే ఈరోజు మసాలా దోశ తిన్నాను, చాలా రోజులకి అబ్బా, చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నేనే తిందామంటే ఫిక్స్ అయి కూర్చుంటే మా వాడేమో వాటాకు వచ్చాడు అనమాట. ఇంకా నా దోశ కూడా వాడే లాగించేసాడు. వాడికి కూడా బాగా నచ్చినట్టుంది. ఇంకా వాడు చూసారా అక్కడ ప్లేట్లో అలాగే ఉంది, ఏదో చిన్నగా తినాలి కదా లేకపోతే అమ్మ ఫీల్ అవుతుంది అన్నట్టు నా దోశ వైపే చూస్తున్నాడు. వాడు తింటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను ఏది తిన్నా కూడా. సో నేనే తినాలి అనే ఇది లేదు నాకు. మెయిన్ పిల్లలు తింటేనే కదా మదర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మా వాళ్ళైతే ఇక్కడ కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకురామంటే ఇలా చెట్టునే ఏకంగా మోసుకొని వచ్చేసారనమాట. ఇంకా ఫిష్ కర్రీ అయితే చేసుకుంటున్నాం ఈరోజు. సో అందులోకి వేద్దాము అని చెప్పేసి ఇంత పెద్ద ఫిష్లు అయితే తీసుకొచ్చారు. వీటిని కట్ చేయడం కూడా నాకు రాదు, ఆ ఫిష్ పేరేటో కూడా తెలీదు, ఓన్లీ మేసేయడమే నాకు తెలిసింది. అండ్ అయితే నేను ఇక్కడ అంటే ఆనియన్ పేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు కొద్దిగా కదా ఉంది అని చెప్పేసి ఇంకా మిక్సీలో అయితే వేయలేదు. డైరెక్ట్గా ఇలా ఆనియన్స్ పీసెస్లా కట్ చేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసి పెట్టుకున్నాను. ఇంకా ఫిష్ కర్రీలోకి అయితే వచ్చేసి టమాటోస్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడో చెప్తే సో ఇప్పుడు అలానే చేస్తూ ఉంటాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నాకు. ఇంకా పులుపు బట్టి కూడా మనకి టేస్ట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా టమాటోస్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువనే. అండ్ టమాటా రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయండి బాబు. మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఇది చేస్తుంటే గుర్తొచ్చింది సడన్గా నాకు, పప్పులు నానబెట్టాలి రుబ్బులు లేవు కదా అని చెప్పేసి ఇంకా అది అక్కడితో ఆపేసి మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ ఇంకా రుబ్బుకోవడం కష్టం అయిపోతుంది అని చెప్పేసి మినప్పప్పు మళ్ళీ రైస్, దోశలకి ఇడ్లీకి కూడా ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్ అండి చేసుకోవడం. సో మనం పేస్ట్ చేసుకుంటే కనుక అది డైరెక్ట్గా పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా ఆనియన్సే కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి అదేం లేదు. సో ఇక్కడ కొత్త కారం అయితే పట్టించాము, మా అత్తయ్య వాళ్ళు పట్టించారు అనమాట, మా మరిది వాళ్ళ అమ్మగారు. సో ఇచ్చారు మాకు కూడా, ఇంకా దాన్నే యూస్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమాటో వేసి ఫ్రై చేసిన తర్వాత ఆ పొళ్ళన్నీ ఉంటాయి కదా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫిష్లు నేను ముందుగానే పసుపు ఉప్పు అవన్నీ మ్యారినేట్ చేసి ఉంచాను కదా. సో డైరెక్ట్గా పులుసులోకి వేసేయకుండా ఇలా కాసేపు 2 minutes అయినా ఇలా ఫ్రై అవనిస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ కూడా రాదు. సో ఫిష్ స్మెల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు మనకి. సో అందుకని చెప్పేసి ఇక్కడ 2 minutes అయితే నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది అలా కూడా. అండ్ ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట. చింతపండు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫిషెస్ అనే దానికి. ఇంకా అలా సైడ్ నుంచి కొంచెం కలుపుకుంటున్నాను, మొత్తం ఫిష్కి అంతా పడుతుంది అని చెప్పేసి. తర్వాత మూత పెట్టేసి లాస్ట్లో ఓపెన్ చేసా. ఫిష్కి కర్రీకి అంత టైం ఎక్కువేం తీసుకోదు, త్వరగానే అయిపోతుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర, ఇది వేయకపోతే అసలు టేస్టే ఉండదు. అందుకే నేను ఎప్పుడు ప్రతిసారి వేస్తూనే ఉంటాను. ఇంకా ఒక్క ఫిష్ అయితే మిగిల్చుకున్నాను దొంగలాగే, ఎందుకంటే ఒక్కటైనా ఫ్రై చేసి చూద్దాం కదా టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇంకా చిన్న కళలో అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మరి పెద్దది ఇంకా వేస్ట్ అయిపోతాయి. ఒక్క
ఫిషే కదా అని చెప్పి. దీని తర్వాత మా లంచ్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి పని పెట్టుకున్నాను. కానీ మా వాడు ఎక్కడ నన్ను చేయనిస్తాడు చెప్పండి. చూసారా, బెల్లం పెట్టాను ఫ్రిడ్జ్లో, బెల్లం అడుగుతున్నాడు, జామ్ అడుగుతున్నాడు, అన్నీ అడిగేస్తున్నాడు. ఇంకా వాడు అడిగింది ఇవ్వకపోతే అంతే అనమాట సంగతి, నా పని అయిపోతుంది. ఇంకేడుపుతా నన్ను ఏ పని చేయనివ్వడు. ఇక్కడ అవి పీకుతున్నాడు, ఇవి పీకుతున్నాడు. ఇంకా నేనైతే ఇవి ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాను అనమాట వాటర్తో బాగా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా డీప్ క్లీన్ చేశాను, ఎందుకంటే వీటితో చెత్త అవుతూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా. ఇక్కడ నేను మా ఓడు బ్లూ కలర్ టీ షర్ట్స్ వేసామని నాకైతే ఇప్పుడే అనిపించింది. అండ్ నేనైతే ఇక్కడ మొత్తంగా క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్ సైడ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. చూసారు మా వాడు అసలు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎందుకంటే పైన నేను మ్యాంగో జ్యూస్ పెట్టేసాను, మజా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్లోనే వాడు అడుగుతున్నాడు అని చెప్పేసి పైన అయితే పెట్టాను అనమాట. ఆ గ్లాస్ పట్టుకొని వచ్చి చూడండి ఎలాగ అడుగుతున్నాడు, నా మీదకి ఎక్కేస్తున్నాడు ఇచ్చేమని. నేనైతే ఇప్పటికే చాలాసార్లు తాగావు కదా నాన్న, ఇంకొద్దు చాలు అని చెప్పాను. ఇక్కడైతే వాడి చేత కూడా క్లీన్ చేయించేస్తున్నాను అనమాట, నన్ను సతాయిస్తూ ఉన్నాడని. వాడు కూడా క్లీన్ చేయడానికి వాటికి ఇష్టపడతాడు, ఏమైనా కొత్త థింగ్స్ ఉంటే నేర్చుకుంటాడు అనమాట. ఇప్పుడు కొంచెంగా చిన్నగా మాటలు కూడా మాట్లాడేస్తున్నాడు. ఇంకా త్వరలోనే ఆ మాటలు కూడా వచ్చేస్తే ఇంకా మా చెవులు మొత్తం మోగిపోతుంది అని అనిపిస్తుంది. ఇంకా లోపలంతా క్లీనప్ అయిపోయింది. ఇంకా బయట కూడా క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా, కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా రెడ్ బ్లూ ఇవి అయితే కామనే అని చెప్పేసి ఇక్కడ మా ఓడైతే పోమగ్రానైట్ ఇచ్చాను, అడుగోడ పడలేక ఇంక తీసుకొని అయితే తింటా ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ మా చిట్టి క్యూట్ పప్పి అయితే పడుకుని పోయింది అనమాట. సో అందుకే ఇంక ఇప్పుడైతే రుబ్బులేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు రుబ్బులేద్దామన్నా కరెక్ట్గా ఆడే టైంకి కరెంట్ అయితే పోతుంది, అదే నాకు మేజర్ ప్రాబ్లం. అందుకే ఇప్పుడు బేబీగా చూసి అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే కరెంట్ తీయలేదులే, అదే లక్కి. ఇంక వాడు లేకముందే ఈ పని అంతా చేసేయాలి అనుకుంటా కానీ వాడు ఇంకా నా పని ఇంక ఇది ఇలా అవుతుందో లేదో అప్పుడే లేచిపోతాడు. నాకు కనీసం ఒక 5 minutes అయినా కూర్చొనే టైం అయితే ఉండదు అస్సలు. అండ్ నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ లెవెల్, అది బాగానే మొత్తం చేసుకుంటా అంటే ప్రిపేర్ చేసుకుంటాను, బాగా మెషర్మెంట్స్ అవి తీసుకొని వాడుకుంటాను అనమాట. ఇంకా ఇడ్లీ రుబ్బు అయితే అయిపోయింది, దానిలోకి నూక కూడా కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్కి నేనైతే 3 glasses నూక వేసుకుంటాను, అప్పుడే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇంక ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి, చాలా సూపర్గా వస్తాయి, మెత్తగానే ఉంటాయి, అసలు గట్టిగా మనకు అవ్వదు. ఆ కొలతలు మనకి తెలిసినట్టయితే మనకి ఈజీగా ఇడ్లీ చేసుకోవడం అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఈరోజు సండే అయినా కానీ మండే అయినా కానీ ఈ మదర్స్కి హౌస్ వైఫ్స్కి ఉండే పని ఉంటానే ఉంటుందండి బాబు. ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. ఉన్నప్పుడేమో టైం అప్పుడే గడిచిపోతుంది అనమాట. ఈరోజు అయితే మా వారు ఒక బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యారు. మమ్మల్ని తీసుకొని వెళ్ళమంటే మీరు ఎందుకులే, నేనే ఒకసారి చూసుకొని వచ్చేస్తాను, మీరు ఇంట్లో ఉండండి, చక్కగా తిని ఆడుకోండి అని చెప్పేసి నైస్గా ఎస్కేప్ అయిపోయారు. అబ్బా మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుంది కదా అని చెప్పేసి అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం, తీసుకుని వెళ్ళలేదు. అండ్ ఇక్కడ నా పని అయ్యే లోపు చూసారా మా క్యూట్ పప్పి అయితే లేచిపోయింది. ఇంక లేచి లెగ్గానే వాడికి కొంచెం పాలు అయితే ఇస్తున్నాను అనమాట, పాలు తాగుతాడు. వీడికి పాలు మాన్పించే అలవాటు ఇంకా ఒక 1 monthలో మాన్పించేద్దాము అని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే 2 years అయిపోతాయి. సో నెక్స్ట్ మంత్కి అప్పటికి వాడికి 2 years కంప్లీట్ అయితే మొత్తంగా మానేసి ఇంకా వాడు ఆడుకోవడం, ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా వాడు పాలు తాగుతుంటే ఈ గ్యాప్లో నేనైతే కాఫీ తాగేద్దామని బేబీగా కలిపేసుకుంటున్నాను, వాడితో పాటు తాగేయచ్చు కదా అని చెప్పేసి. కాఫీలో అయితే నాకు కొంచెం పౌడర్ అయితే కొంచెం ఎక్కువ అయింది అబ్బా, అందుకే మళ్ళీ చేదొచ్చేసింది. మరి ఇంకేం చేస్తా, అలాగే తాగేయాలి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని. ఇంకా నైట్ అయిపోయింది, మా వారు ఇంకా రాలేదు, చూస్తున్నాను వచ్చేస్తారులే అని చెప్పేసి ఇంకా మా వాడు నేను ఆడుకుంటున్నాము. మార్నింగ్ చూపించాను కదా కరివేపాకు, అదైతే నేను ఇక్కడ అంటే బాగా వాష్ చేసుకొని గాలికి ఆరే వరకు పెట్టేసుకున్నాను అనమాట. బాగా డ్రై అయిపోయింది, నా మొహం కూడా బాగా పీకిపోయింది ఇంకా అన్ని పళ్ళు చేసేసరికి. ఏంటోనండి బాబు, ఎంత కష్టంగా ఉన్నా ఇంట్లో పిల్లడితో ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇష్టంగానే చేయాల్సి వస్తుంది. మరి బయటకు వెళ్ళి జాబ్ చేయాలి ఇవన్నీ అంటే ఇంకా నాకు బాబుతో అయితే అస్సలు కుదరదు కదా. సో మీ సపోర్ట్ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. కొంచెం కన్సిడర్ చేసి నా ఛానల్ అయితే తప్పకుండా
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా నేనైతే డే బై డే వ్లాగ్స్ అయితే 8 AM అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను అయితే నా తిట్టుగా వద్దు ప్లీజ్. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ, బాయ్ బాయ్.